హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 2 విడతల డీఏ అరియర్స్ మంజూరు ఆగస్టు నెల జీతంతో కలిపి విడుదల అవుతుందా అనేది ఒక తాజా సమాచారం అయితే అందింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్ల కోసం 2 విడతలుగా కరువు భత్యం డీఏ మరియు కరువు ఉపశమనం డీఆర్ పెంపును ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ పెంపుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు, చెల్లింపు విధానం మరియు బకాయిల షెడ్యూల్‌ను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్చి 15, 2024న జీఓఎంఎస్ నంబర్ 28 మరియు జీఓఎంఎస్ నంబర్ 30 అనే 2 వేర్వేరు ఉత్తర్వులనైతే జారీ చేసింది. ఈ ఉత్తర్వులు డీఏ పెంపు, నగదు చెల్లింపులు మరియు బకాయిల గురించి స్పష్టంగా అయితే తెలుసుకుందాము. మొదటి విడత కరువు భత్యం జీఓఎంఎస్ నంబర్ 28 డేటెడ్ ఆన్ 15th March 2024 ప్రకారంగా ప్రభుత్వం 2023 జనవరి 1 నుంచి వర్తించే డీఏను మంజూరు చేసింది. మంజూరైన డీఏ రేటు 3.64%. వర్తించే తేదీ జనవరి 1, 2023 నుంచి. నగదు చెల్లింపు ప్రారంభం. పెరిగిన 3.64% డీఏను ఏప్రిల్ 2024 నెల వేతనంతో కలిపి మే 2024లో నగదు రూపంలో చెల్లించారు. మొత్తం డీఏ పెరుగుదల అప్పటి వరకు ఉన్నటువంటి 26.39% డీఏకు కొత్తగా మంజూరు చేసిన 3.64% డీఏను కలపడంతో మొత్తం డీఏ 30.03%కి అయితే చేరుకుంది. దీని ప్రకారంగా 2024 ఏప్రిల్ నుంచి ఉద్యోగుల జీతాలైతే పెరగసాగాయి. బకాయిల చెల్లింపు వివరాలు. బకాయిల కాలం జనవరి 1, 2023 నుంచి మార్చి 31, 2024 వరకు మొత్తం 15 నెలలు. ఈ 15 నెలల బకాయిలను 3 సమాన వాయిదాల్లో అయితే చెల్లించనున్నట్టుగా జీవోలో పేర్కొనడం జరిగింది. బకాయిల చెల్లింపుల షెడ్యూల్ ఇక్కడ చూడొచ్చు. మొదటి వాయిదా వచ్చేసి ఆగస్టు 2024న, రెండవ వాయిదా వచ్చేసి నవంబర్ 2024, మూడో వాయిదా వచ్చేసి ఫిబ్రవరి 2025న చెల్లింపులు జరగాల్సి ఉంది. ఇక రెండవ విడత కరువు భత్యం జీవోఎంఎస్ నంబర్ 30 డేటెడ్ ఆన్ 15th March 2024 ప్రకారంగా ప్రభుత్వం 2023 జూలై 1 నుంచి వర్తించే తదుపరి డీఏను మంజూరు చేసింది. మంజూరైన డీఏ రేటు 3.64%. వర్తించే తేదీ జూలై 1, 2023 నుంచి. నగదు చెల్లింపు ప్రారంభం. ఈ రెండవ విడత 3.64% డీఏను జూలై 2024 నెల వేతనంతో కలిపి ఆగస్టు 2024లో నగదు రూపంలో అయితే చెల్లించారు. మొత్తం డీఏ పెంపుదల ఏప్రిల్ నాటికి ఉన్నటువంటి 30.03% డీఏకు మరొక 3.64% కలవడంతో జూలై 2024 నుంచి మొత్తం డీఏ అనేది 33.67%కి అయితే చేరుకుంది. దీంతో జూలై నెలలో ఉద్యోగుల జీతాలు పెరగసాగాయి. ఇక బకాయిల చెల్లింపుల వివరాల విషయానికి వచ్చినట్లయితే బకాయిల కాలం జూలై 1, 2023 నుంచి జూన్ 30, 2024 వరకు మొత్తం 12 నెలలు. ఈ 12 నెలల బకాయిలను కూడా 3 సమాన వాయిదాల్లో చెల్లించాల్సి ఉంది. బకాయిల చెల్లింపు షెడ్యూల్ రెండో విడతది. మొదటి ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ అరియర్ అమౌంట్ వచ్చేసి సెప్టెంబర్ 2024న, రెండో వాయిదా వచ్చేసి డిసెంబర్ 2024, మూడో వాయిదా మార్చి 2025లో చెల్లింపు అయితే జరగాల్సి ఉంది. బకాయిల చెల్లింపు విధానం. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారంగా ఈ యొక్క బకాయిల చెల్లింపు విధానం ఉద్యోగుల కేటగిరీని బట్టి మారుతుంది. జీపీఎఫ్ జనరల్ ప్రావిడెంట్ ఫండ్ ఉద్యోగులకైతే వీరికి రావాల్సిన మొత్తం డీఏ బకాయిలను వారి జీపీఎఫ్ ఖాతాకు జమ చేస్తారు. వారికి నగదు రూపంలో బకాయిలు చెల్లించబడవు. సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగులు వీరికి రావాల్సిన మొత్తం డీఏ బకాయిలలో 10% మొత్తాన్ని వారి ప్రాన్ ఖాతాకు జమ చేసి మిగిలిన 90% నగదును పైన పేర్కొన్న వాయిదాల ప్రకారంగా అయితే చెల్లిస్తారు. ప్రస్తుతం ఆగస్టు నెల జీతంతో కలిపి 2 డీఏలకు సంబంధించి బకాయిలను చెల్లించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆగస్టు నెల పే స్లిప్‌లో ఎటువంటి అప్డేట్ అయితే లేనప్పటికీ సప్లిమెంటరీ బిల్ ద్వారా ఈ బకాయిలు చెల్లించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తానికి ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు త్వరలో అయితే శుభవార్త అందనున్నట్టుగా అయితే తెలుస్తోంది ఫ్రెండ్స్.